దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను క్షమించు, నేను అవిధేయత చూపాను, విధేయత చూపుతాను ప్రభువా, నన్ను దర్శిస్తున్నా, నేను లోబడలేదు. ఈరోజు అడుగుదామా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. కోతకాలం దేవుడు నేను పిలుస్తున్నాడు, రా నువ్వు పని చేయాలని. అనేక ప్రాంతాల్లో అన్ని జనులు నశించిపోతున్నారు నాయన, నిత్యం మండే నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఎరుగక రైల్వే స్టేషన్లలో, అనాథ శరణాలయాల్లో, బస్ స్టాపుల్లో, రోడ్ల వెంట తిరుగుతున్నట్టుగా ఈరోజు దేవుడిని ఎరగని, పరలోక తండ్రిని కన్న తండ్రిని ఎరగని స్థితిలో చాలా మంది అన్ని జనులు నశించిపోతున్న, నాశనం అయిపోతుంది. శాపగ్రస్తమైన వ్యసనాల్లో, అలవాట్లలో, జూదాలలో, పాపాలలో పాడైపోతూ తిరుగుతున్నారు. వాళ్ళకి తండ్రి తెలీదు. ఒకవేళ వాళ్ళ నాన్న ఫలానా అని నువ్వు చెప్పగలిగితే, వాళ్ళు ఆయన వైపు తిరిగి ఆయన చేరగలిగితే, ఆ బిడ్డలు ధన్యులు, ఆ తండ్రి సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని నా ప్రభు మాట్లాడాడు. ఈరోజు మీలో చాలా మంది ఆల్రెడీ దేవుని చేత దర్శించబడ్డారు. ఈరోజు మరొకసారి దేవుడిని దర్శిస్తున్నాడు. దేవుని పని కొరకు మిమ్మల్ని నిలబెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని మీకేదో ఆదివారం వచ్చినప్పుడు 4 మాటలు చెప్పి పంపించి పాపం గడుపుకోవటం కాదు నా పిలుపు. మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి. అది నా పిలుపు, అది నా ఆశ, అది నా భారం. దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా, ఫలించడి కొమ్మలుగా మీరు ఉండినట్లు మిమ్మల్ని సిద్ధపరచాలి. ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి. అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి.